ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే ఆదికాండము 35వ అధ్యాయము 2 నుండి 3 వచనాలు. ఇందులో మనకి ఏమని ఉందంటే, యాకోబు తన ఇంటి వారందరితో, తన యొద్ద ఉన్న వారందరితో, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకునుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చినటువంటి నా దేవుని పేరట బేతేలు దగ్గర అక్కడ మనము బలిపీఠము కట్టి ఆయనకి ఏం చేద్దాము, ప్రార్థన చేద్దాం, లేకపోతే ఆయనని సేవిద్దాం అని యాకోబు తన ఇంటి వారందరితో చెప్పినటువంటి మాట. దీని అర్థం ఏంటంటే, ఇది ఆత్మీయ కోణంలో ఫస్ట్ తన ఇంటి వారందరితో యాకోబు ఏం చెప్పాడంటే, అన్య దేవతలను మొట్టమొదటిగా పారవేయాల. దీన్ని ఆత్మీయ కోణంలో మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మన హృదయములో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవునికి కాని విగ్రహాలు ఏమున్నాయో అవి మొట్టమొదటగా మనము పారివేసేయాలి. ఏం చేయాలి? పారివేసేయాలి. ఈరోజు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నిర్గమాకాండం 20 అధ్యాయంలో 3వ వచనములు ఏమని ఉంటుందంటే, పైన ఆకాశమందే కానీ భూమి క్రింద ఉన్నటువంటి ప్రదేశములో ఎక్కడైనప్పటికి కూడా నీవు ఏ రూపమునైనా విగ్రహాన్ని చేసుకొనకూడదు అని ఉంటుంది. అదే రీతిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను మీరు సేవింపకూడదు. దీని అర్థం ఏంటంటే, మనము కొన్నిసార్లు యవ్వనస్తులైతే అనేకమైనటువంటి చెడ్డు స్నేహాలు, విచ్ మీన్స్ అమ్మాయిల్ని ప్రేమించడం, లేకపోతే పబ్జి, సోషల్ మీడియా ఇవన్నిటిని విగ్రహాలుగా చేసుకుని వాటికే బానిస అయిపోవడం, ఇంకా ధనము, గర్వము, వ్యసనాలు, లోకాసక్తులు ఇవన్నీ కూడాను మనము ఇవి ఒక రకంగా ఏ విధంగా వస్తాయంటే, ఇవి విగ్రహాల క్రిందకు వస్తాయి. నీవు దేవుని కంటే దేనిని కూడా అమితముగా ప్రేమిస్తూ ఉన్నావో, దేవుని కంటే ఎక్కువగా నీవు దేనికి స్థానమిస్తూ ఉన్నావో అది నీకు ఒక విగ్రహం. దాన్ని నీవేం చేయాలి? విడిచిపెట్టాలి. అదే యాకోబు తన ఇంటి వారందరితో చెప్పాడు. ఏం చెప్పాడు? తన ఇంటి వారందరితో అన్య దేవతలను పారవేసి మీ యొక్క వస్త్రాలను మీరు ఏం చేసుకోవాలి? శుచిపరుచుకొని నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చినటువంటి నా దేవునికి బేతేలుకి వెళ్ళి మనం బలిపీఠం కట్టుదాం రండి అని తన ఇంటి వారందరితో చెప్పాడు. ఈ రాత్రి దేవుని యొక్క సేవకునిగా, మీ యొక్క శ్రేయోభిలాషిగా, మీ యొక్క సహోదరుడిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకా దేవునికి స్థానం ఇవ్వకుండా లోక ఆశలు, వ్యసనాలు, డబ్బు, ధనము, దేవునికి కాని పరిస్థితులు ఏవైతే నీకు ఇంకా ఉన్నాయో, దేవుని కంటే అమితముగా నీవు దేనినైతే ప్రేమిస్తూ ఉన్నావో అది నీకు ఒక విగ్రహం. ఈరోజు అది నువ్వు ఇంకా విడిచిపెట్టకుండా దాన్నే అలాగ పట్టుకొని అదే నీకు ఒక విగ్రహంగా, అదే నీకు ఒక భూతంగా నువ్వు అమితంగా దాన్ని పట్టుకుని అలాగే ఉంటే, ఈరోజు దేవుని సేవకునిగా నీకు ఒక దేవుని యొక్క మాటగా ఈ రాత్రి మీ దగ్గరికి నేను ఈ వాక్యాన్ని తీసుకుని వచ్చాను. ఎంత గొప్ప మాట! యాకోబు ఏం చెప్పాడంటే, తన ఇంటి వారందరితో అన్య దేవతలను మొట్టమొదటిగా పారియండి.
రెండోది మీ వస్త్రాలను మీరు శుచిపరుచుకొనండి. ఎప్పుడైనా మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా దేవుని మందిరానికి, లేకపోతే దేవుని యొక్క ఇంటిలోనికి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలోకి, లేకపోతే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది మొట్టమొదటిగా ఏంటంటే అన్య దేవతలను పారవేయాలి. రెండోది మన వస్త్రాలను మనము శుచిపరుచుకోవాలి. అన్య దేవతలను పారవేయడం అంటే మొట్టమొదటిగా ధనము, గర్వము, వ్యసనాలు, లోక ఆశలు, లోక తలంపులు, చెడ్డ స్నేహాలు, చెడ్డ గుణాలు, ఇవన్నీ కూడా విగ్రహాల కిందకే వస్తాయి. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, దేవుని కంటే నీవు ఏదైతే అమితముగా ప్రేమిస్తూ ఉన్నావో అదే నీకు ఒక విగ్రహం. దాన్ని ఈరోజు నీవు ఇంకా పారవేయకపోతే, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఈ వాక్యం ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడాను దేవుడు నీతో మాట్లాడిన మాటను నువ్వు ఒకసారి నీ హృదయంతో స్వీకరించి మంచి మనసుతో. ఆ యవనస్తుడు నిత్యజీవం కావాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు నీకు కలిగినది బీదలకు అమ్మి ఇచ్చిమని చెప్పాడు. వెంటనే ఏమైపోయాడు? వ్యసన పడిపోయి. ఈరోజు నువ్వు దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు అలాగ ముఖం చిన్నబుచ్చుకొని వ్యసన పడిపోయి నీవు అలాగే దేవుని మాటకు విధేయత చూపించుకుంటే ఇంకా హృదయం కఠినం చేసుకుంటున్నావేమో. జాగ్రత్త, తీర్పులో నీవు ఒకనొక దినమందు నిలబడతావు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే అన్య దేవతలను పారవేసిద్దాం. రెండోది వస్త్రాలను మనము శుచిపరుచుకుందాం. ఈరోజు అలాగా నేనుంటాను ప్రభు అని ఈ రాత్రి నువ్వు ఈ వాక్యం వింటున్నావు ఎవరైతే నాకు తెలియదు, మీరందరూ కూడాను మీ పడకలకి వెళ్ళే ముందు ప్రార్థన చేసి, ప్రభువా నీకు కానిది ఇంకా నాలో ఏదైతే విగ్రహం ఉందో దాన్ని నేను కొంతమంది అమ్మాయిలను విగ్రహాలు పెట్టుకుంటారు, కొంతమంది డబ్బును పెట్టుకుంటారు, కొంతమంది నగలను పెట్టుకుంటారు, ఇంకా అనేక రకాల విగ్రహాలు. ఇవన్నీ కూడా నీవు ఎప్పుడైతే తీసివేస్తావో దేవుడు నీ మాట ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఈ విగ్రహాలన్నింటిని కూడా విడిచిపెట్టి ప్రభువా నీకు తగ్గట్టుగా నేను బ్రతుకుతానని తీర్మానం తీసుకో. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన ప్రేమ కలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో 35 ఆదికాండంలో 2-3 వచనాల్లో అన్య దేవతలను పారవేసి మీ వస్త్రాలను మీరు శుచిపరుచుకొని నా శ్రమదినమున నాకు మొరపెట్టినటువంటి, నాకు ఉత్తరం ఇచ్చినటువంటి నా దేవుని దగ్గరికి వెళ్ళి బేతేలుకు వెళ్ళి బలిపీఠం కడుదామని యాకోబు తన ఇంటి వారితో ఎలాగైతే చెప్పాడు, మేము కూడా అన్య దేవతలను పారవేసి మా విగ్రహానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నిటిని కూడా విడిచిపెట్టి బలిపీఠము కట్టి నీకు మ్రొక్కినటువంటి అనుభవములకు మేమందరం కూడా రాగలిగినట్లు అట్టి కృప, అట్టి భాగ్యం దయచేయాలి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఈ ప్రార్థన త్వరలో రానియనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికి కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.